పొగ త్రాగుట మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అమీర్పేట్ ఈ ఏరియాకి ఇంకో పేరుంది, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. ఇక్కడ 2500 సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్, 1500 బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయని అంచనా. ప్రతి సంవత్సరం వేల మంది యువతీ యువకులు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని అమీర్పేట్కు వచ్చి ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటూ కెరీర్ వైపు అడుగులేస్తుంటారు. అందుకే ఈ ఏరియాకి యువకుల అడ్డా అని కూడా పేరుంది. ఇలాంటి ఏరియా మీద ఎంచుకున్న మా ఈ అమీర్పేటలో కథకి హీరో హీరోయిన్ ఉండరు, క్యారెక్టర్లు మాత్రమే ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ మీరు చూసింది కావచ్చు, విన్నది కావచ్చు, మీదే కావచ్చు. అరే కాబోయే సూపర్ స్టార్ వివేక్ రా. రకుల్తో మీరు డేటింగ్ లో ఉన్నారంట, నిజమేనా? సార్ చెప్పండి సార్. సార్ 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 బాలీవుడ్ లో మీ ఎంట్రీ ఎప్పుడు? మీ నెక్స్ట్ మూవీ ఏంటి సార్? సినిమా హీరో, కటౌట్లు, బ్యానర్లు, హోర్డింగ్లు, ఆటోగ్రాఫ్స్, ఇంటర్వ్యూస్, రోమర్స్, ఎఫ్ఐఆర్స్. అబ్బబ్బబ్బబ్బా, ఆ సినిమా లైఫే వేరులే. మనం చదివిన చదువుకి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి ఓ సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది మామ. కళ. ఇదంతా నిజమైతే ఎంత బాగుండు. ఎరా బాగున్నానా? ఆ అమ్మాయిలు చూస్తారంటావా? బాగున్నారా లింగం? అరే ఈ రోజు నుంచి నా పేరు లింగబాబు కాదు, లిబు. బాగుందిరా. ఉదయాన్నే ఇన్పుట్ అవుట్పుట్ ఒకేసారి ఎవరికొన్న వచ్చి దాయి సుఖము. 675, 676, 677 అంటే లాస్ట్ వీక్ 703. ఆ లెక్క చొప్పున పట్టుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అబ్బా ఆగస్ట్ కల్లా క్లీన్ గ్రౌండ్. కేల్ ఖతం, దుకాణం బంద్. Come on buddies, let's rock. అమీర్పేట్. ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది, టయానికి తినమ్మా. సరే నాన్న. జాగ్రత్తమ్మా. సరే నాన్న. చూడమ్మా,
చూడటానికి పద్ధతిగా ఉన్నావమ్మా. హాస్టల్ నుండి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే పద్ధతిగా వెళ్ళాలి. సరే ఆంటీ. ఎవరి పల్లెటూరు మొద్దు? హాయ్. హాయ్. అది కాదురా, అర్థం చేసుకో. ఏంటే వాడిని బతిమాలేది? బాయ్ ఫ్రెండ్ అనేవాడు బాధితుడిలా ఉండాలి. అలిగితే బుజ్జగించాలి, ఆరిస్తే బారించాలి, చేతిలో ఆట బొమ్మలా ఉండాలి. హాయ్ పెరెట్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెనెలా. హాయ్ రమ్య. హాయ్ వినలా. కృష్ణనగర్, ఫిలిం నగర్. నా లైఫ్కి సాఫ్ట్వేరా సినీ ఫీల్డా? సాఫ్ట్వేర్ లైఫ్ అంతా ఈ 15 ఇంచెస్ ల్యాప్టాపే కదరా బాబు గారు. మిమ్మల్ని ఫ్రేమ్ లో 70mm స్క్రీన్ లో చూస్తుంటే ఉంటది. ఫ్రెషర్ గా శాలరీ 10,000 పెంచరా? హిట్టుకో కోటి పెంచుతున్న యూత్ ఐకాన్ వివేక్ బాబు. ఛే, కంపెనీ నిండా కంప్యూటర్లే, ఒక్క కసక్ ఫిగరు లేదు. రోజుకో హీరోయిన్ ని మారుస్తూ లేటెస్ట్ గా కాజల్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వివేక్ బాబు. అబ్బా, పని పని అని పెళ్లికి ముందే బ్యాక్ పెయిన్ వచ్చేలా ఉందిరా. ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం 10 ప్యాక్స్ చూపించబోతున్న యూత్ ఐకాన్ వివేక్ బాబు. మన రేంజ్కి సినీ ఫీల్డే కరెక్ట్ అబ్బా. With all modules, duration 2 months, fees 4,000, faculty Mr. Venkat, 10 years of experience in real time. ఇప్పుడు డెమో క్లాస్ ఉంది, మీరు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. డెమో క్లాసా? వద్దులేండి, నేను మళ్ళీ వస్తాను. ఇట్స్ ఓకే. హాయ్, హాయ్. ఐఎమ్ సోనియా. ఈరోజు డెమో క్లాస్ ఉంది కదా? యా, ఎప్పుడు? 10 minutesలో స్టార్ట్ అవుతుంది, వెళ్ళి క్లాస్లో కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. డెమో క్లాస్ ఎలా మిస్ అవుతానండి? Good morning to all. Today we'll discuss about big data science and its opportunities. And we know nowadays there are many opportunities in computer science. అమ్మాయి బాగుంది. మన రేంజ్కి ఈ మాత్రం ఫిగర్ చాలు. ఈ ఇన్స్టిట్యూటు, ఈ అమ్మాయి ఫిక్స్. వెల్కమ్ టు మేధా స్పోకెన్ ఇంగ్లీష్. టెల్ మీ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సారు, మీరు నన్ను ఏమైనా చేయండి, నాకు ఇంగ్లీష్ రావాలి. నేను మా ఊరెళ్ళి ఊరు నడి ఒడ్డును నిలబడి తోడగొట్టి ఇప్పుడు రండ్రా చూసుకుందాం, ఈ మాట ఇంగ్లీష్లో చెప్పాలి సారు. షూర్, యువర్ డ్రీమ్ విల్ కమ్ ట్రూ హియర్. థ్యాంక్ యూ సార్. కెన్ యూ ప్లీజ్ స్పీక్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఎవర్ యూ క్యాన్. మీకు వచ్చింది ఏదైనా కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడండి. ఓ గదా. అటెన్షన్ ప్లీజ్ డియర్ ప్యాసింజర్స్, ట్రైన్ నంబర్ 1045 హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్, ప్లాట్ఫామ్ నంబర్ 3 విల్ అరైవ్ షార్ట్లీ. బాగా చెప్పానా? బాగానే చెప్పుంటాలే. గుడ్ ఇంగ్లీష్. విల్ గైడ్ యూ ఫర్ బెటర్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సార్. హలో, ఇలా తాగితే పోతావయ్యా. ఎట్ట చెప్పిన వాళ్ళే ఇద్దరు పోయారు. చిట్టి, బావా ఎక్కడున్నావు? ఏంట్రా మ్యాటరు? త్వరగా రా బావా, మందాగి బాగుపడదాం. మందా సెటప్ రెడీ చేయరా, వచ్చేస్తున్నా. ఈ వీకెండ్ మా బాబాని కలవాలే, చూసి చాలా రోజులైంది. నీ పని బాగుందే. నువ్వు ఎవరినైనా చూసుకో. ఫిగర్ బాగుంది, మన రేంజ్కి ఈ మాత్రం ఫిగర్ కావాలి. నీ పక్కన ఎవడో హ్యాండ్సమే నీకు పర్ఫెక్ట్గా ఉంటాడు, చూడు. పోవే.
చూడవే చూడు, మళ్ళీ మిస్ అయిపోతావు. బాగున్నాడే. ఆటో సైడ్ ఆపు. వెళ్ళిపోతున్నాడే. ఇట్స్ ఓకే లేవే. ఫోన్, తను ఫోన్ మర్చిపోయాడే. అవునా? అది మీ ఫ్రెండ్ ఆటోలో ఫోన్ మర్చిపోయాడండి. బావా చెల్లెమ్మా, నాకంతా అర్థమైపోయింది. పేరు వివేక్. ఈ అబ్బాయి చాలా మంచోడు. నేను మీకు నైట్ కాల్ చేపిస్తాను. సరే. అమీర్పేటలో ఫస్ట్ పెగ్గు ఇంత ఫ్రీడమ్గా ఆ కిక్కే వేరుగా ఉందిరా. ఏమండి, అబ్బాయి ఏమన్నా ఫోన్ చేశాడా? లేదే. వాడక్కడ ఏం తింటున్నాడో ఏమో. తినుంటాడులేవే, వాడేదో ఉద్యోగం హడావుడిలో ఉండుంటాడు. జాబా తొక్క. వివేక్ గాడు హీరో అవటం ఇండస్ట్రీకి చారిత్రాత్మక అవసరం మావా. ఇది ఫిక్స్ అయిపోండి. చికెన్ బాగుందిరా. మొత్తం వడ్డీతో కలిపి 1,70,000 అయిందయ్యా. ఎప్పుడు ఇస్తావు? మా వాడికి ఉద్యోగం రాగానే కొంచెం కొంచెం తీర్చుకుంటామయ్యా. కాస్త గడువివ్వండి అయ్యా. ఈ జాబులు కోర్సులు ఇవన్నీ తర్వాతరా. మార్నింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని ప్రేమించాలిరా. ప్రేమలో ఉన్న అనుభూతిని ఆస్వాదించాలిరా. ఏరా, ఆ, ఆ అమ్మాయి మంచిదేనా? ఏంటే, పూజ మొదలు పెడదామా? ఏయ్, అన్ని ఐటమ్స్ ఇంతేనా? మీరు తాగడం తప్పు కదా. రోజు తాగితే తప్పు గాని లైఫ్ లో ఒక్కసారి తాగితే తప్పేంటే? బీర్ తాగితే ముట్టుమలు పోయి తెల్లగా అవుతారంట. ట్రై చేయవే. అమ్మో, నాకొద్దు. ఛీ, చేదుగుందే. ఛీ, అవునే. కాస్త చక్కెర వేసుకుందామా? ఈ వెధవలు ఎలా తాగుతారో ఏంటో. వాటర్ కలుపుకుంటారు అనుకుంటా. మా యదవనడికి తెలుసుకుందాం. బంగారం, ఏం లేదు. బీర్లో వాటర్ కలుపుకుంటారా? నీకెందుకు డౌట్ వచ్చింది? ఫ్రెండ్ అడిగిందిలే. వాటర్ ఏం కలపరు, డైరెక్ట్ అయినా తాగుతారు. సరేనా? మరీ సేదుగా ఉంది. నీకెలా తెలుసు? ఫ్రెండ్ చెప్పిందిలే. ఫస్ట్లో అలాగే ఉంటుందంటే నువ్వు తాగేయి. Cheers. ఎలా ఉంది ఫస్ట్ పెగ్? బాయ్ ఫ్రెండ్ హగ్లా ఉందే. నానా. అమ్మా మమత, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను నానా, మీరెలా ఉన్నారు? ఇదొకటే, ఎప్పుడు చూసినా నాన్న నాన్న అంటుంది. ముందు దీన్ని మార్చాలే. ఏం చేస్తున్నావమ్మా? ఫ్రెండ్స్ పూజ చేస్తుంటే చూస్తున్నాను నానా. మంచిదమ్మా, నువ్వు పూజ చేయటం బాగా నేర్చుకో అమ్మా. సరే నాన్న. ఏంటి ఇదంతా? ఏం చేస్తున్నారు? పూజ చేస్తున్నామే. పూజ? దీన్ని పూజ అంటారా? నాకే తాగాలనిపించింది. ఇదిగో ఈ తీర్థం నువ్వు కూడా టేస్ట్ చేయి. నేనా? నాకు ఎప్పటి నుంచో టేస్ట్ చేయాలని ఉందే. మనం అందరం తాగున్నాం, నిజాలే మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి? ఆ అమ్మాయి పేరెంట్స్ ఫ్రెండ్స్ అందరితో మంచిగా కలిసిపోవాలిరా. ఫ్రెండ్స్ పేరెంట్స్ అని తొక్కలో రిలేషన్స్ లేకుండా నాకే ప్రయారిటీ ఇచ్చేవాడు నాకు కావాలి. చిన్న చిన్న గొడవలున్నా కాంప్రమైజ్ అవ్వాలిరా. కాంప్రమైజ్? ఒక్కరైతే చాలుగా, నేనవ్వటం ఎందుకు? నువ్వు సూపర్ హే. నువ్వు చెప్పవే. ఏమోనే, నేనెప్పుడు అలా ఆలోచించలేదు. సరే, ఇప్పుడు ఆలోచించు. ఏదైనా ఓపెన్గా ఉండాలి. మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఒకలా కాకుండా తప్పైనా ఒప్పైనా ఫ్రాంక్గా మాట్లాడాలి. ఓపెన్గా వస్తావని అడుగుతాం. ఇష్టం ఉంటే వస్తారు, లేదంటే ఇంకొంచెం చూసుకుంటాం. లైఫ్లో ఎవరో ఒక్కడే వస్తాడే,
లైఫ్ లాంగ్ వాడితోనే ఉండాలి. ఒక్కరే అంటే బోర్రా. ఇప్పుడు 10th రజని, ఇంటర్లో సౌమ్య, బీటెక్లో షీల, అమీర్పేటలో 1 minute రా. హలో, యువర్ గుడ్ నేమ్? వెన్నెల. వివేక్. రేపు మీ ఫోన్ ఎక్కడివ్వాలి? ఆటో సేమ్ ప్లేస్. ఓకే. అమీర్పేటలో వెన్నెల. ఇలా వయసు ప్లేసు మారే కొద్ది అమ్మాయిలు మారిపోవాలరా. దీనిని మన పత్రికే భాషలో డేటింగ్ అంటారు. బావా నువ్వు సూపర్ బావా. చిట్టిగా ఓ మంచి పాట అందుకో. పీకేది ఏమీ లేదు పాటైనా పాడు బ్రదర్. అమీర్పేట నగరములో వీధి వీధి మనదే కదా బ్రదర్. చిట్టి ట్రెండ్ మారిందమ్మా, సాంగ్ మార్చు. You're listening right, baby. Here we go now. Whoa! It's right time for Amir Page Low. Here we go. Yeah. Yeah. Here we go. Here we go. Big page, no, no. Dude page, no, no. Malak page, no, no. Bugger page, no, no. Lala page, Musa page, shake page, candy page, upper page, jumper page, no, 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 no. Amir Page Low. Yeah. Yeah. Boys and girls, you gotta check out this place called Amir Page. This is a place where you can hang out and have a good time here. బ్యాచిలర్స్ మేరేలే, బిజీ లైఫ్ మారేలే, ఈ ఫ్రీడమ్ లైఫ్ ఇక మరలా రాదులే. బ్యాచిలర్స్ మేరేలే, బిజీ లైఫ్ మారేలే, ఈ ఫ్రీడమ్ లైఫ్ ఇక మరలా రాదులే. Oh yeah, see that. It's time for all time to get it on. We are at Amir Page. You see at Amir Page Low. పబ్లిసిటీకి పాంపులెట్స్, ఇంటర్నెట్ లో టైం పాస్, పారికెళ్తే ఫుల్ జోషు, అమ్మాయిలతో చేయురు మనసు. మిత్రుల వనమే మైత్రి వనమే, రోజుకొక పార్టీతో గడుపుతా. మాకు లేని కిసుమే, బ్యాచులర్స్ బాయ్స్ మే, బోర్ కొట్టి సినిమాకి చెక్కిస్తాం. Do you know Amir Page special? Java.net, the single there. Spoken English is there. Kalamanda is there. We're enjoying with Satyam Theatre is there. You and I, before don't know why, we all come here for our aim. Amir Page gives you everything for free. A lifestyle change, you know. Amir Page, yeah. మీ ఫోన్. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. ఓకే దెన్, బాయ్. బాయ్. Here we go. Here we go. Boyfriends who take full focus, cell phone lo silly matters. Java classic, maako boring. Love classic, maako like. Parkulu, shopulu, kefulu, friends to maako nachinattu men tirugutam. House lo torture, hostel better, switch on the chota men gaduputam. Do you know girls life in Amir Page? Chatting, shopping, dating we like. We love to ride on our boyfriend's bike. We're always in style. Yeah, yeah. Reading what you want, boyfriend is there. Okay. Love with treat, I will give you heart. A lady's heart, you can't guess right. Love is not life, but love is fun. Nowadays, love is the time pass. Yeah, yeah. You know we're right, baby. Listen up now. All right now. Listen up, Amir Page.
మారలే ఈ ఫ్రీడమ్ లైఫ్ ఇక మరలా రాదులే అమృతలో బ్యాచులర్స్ మేలే అమృతలో బిజీ లైఫ్ మారలే మీ పర్స్ థ్యాంక్ యూ, వెల్కమ్. బాయ్. బాయ్. నెక్స్ట్ ఏం మర్చిపోతామా అని. ఏమయ్యా మన సినిమా గుట్టలు గుసగుసలాడే ఆడిషన్స్కి యూత్ రెస్పాన్స్ ఎలా ఉంది? యూత్ రెస్పాన్స్ అదిరిపోతుంది సార్, పిలవమంటారా? సరే పిలు. ఏమవ్వాలనుకుంటున్నావయ్యా? యాక్షన్ హీరో సార్. యాక్చువల్ హీరోనా? ఏది ఓ డైలాగ్ చెప్పు. కత్తి వాడడం మొదలు పెడుతున్న ఒక్కటి బాగా ఎవడు వాడలేడు. నువ్వు వాడేది సక్రమంగా వాడితే చాలే. నెక్స్ట్. నన్న చూడు, విశ్వాసం లేనిది కుక్క కాదు, అంబిషన్ లేనివాడు మనిషి కాడు, ఒక చిన్న ఛాన్స్ ఇవ్వనివాడు అసలు డైరెక్టరే కాదు. అరిచేవాడు ఆర్టిస్టే కాదు. నేను చచ్చేటప్పుడు నా ముందు కెమెరా ఉండాలి, నా ఫేస్ కి మేకప్ ఉండాలి, నా ఒళ్ళో హీరోయిన్ ఉండాలి. మరి నేనేం చేయాలరా? నెక్స్ట్. కట్అవుట్ కరెక్ట్గా ఉందమ్మా. ఓ చిన్న క్యారెక్టర్ ఉంది, చేస్తావా? చిన్న చిన్న క్యారెక్టర్లు చేంజ్ సార్, డైరెక్ట్ హీరోగానే. బాబు మంచి సౌండ్ పట్టిలా ఉన్నాడు. సౌండ్ ఏంటి సార్, డిటిఎస్ లా ఉన్నాడు. అద్దె మా కాన్ఫిడెన్స్ అంటే. రా కూర్చో, మాట్లాడుకుందాం. ఏం బాబు, యాక్టింగ్ వచ్చా? రాకపోయినా మీరున్నారు కదా సార్. మరి డ్యాన్స్? డ్యాన్స్ మాస్టర్ ఉంటారుగా. ఫైట్స్? డూప్ ఉంటారు కదా సార్. బాబుకి ఇండస్ట్రీ బాగా అర్థమైపోయింది. ఏమ్మా మరేమైనా పెడతావా? 1 సెకండ్. ఎరా చెట్టి, కర్రీస్ దేవాలా? బైక్లో పెట్రోల్కే డబ్బులు లేవరా? పెట్టే. ఏంటి సార్ పెట్టేది? ఏమీ రాకుండానే ఇండస్ట్రీని. నెక్స్ట్. హలో. హాయ్ వెన్నెల, ఈవినింగ్ కలుద్దామా? ఎనీథింగ్ ఇంపార్టెంట్? యా, సంథింగ్ స్పెషల్. నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే. డ్రెస్ బాగుంది. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు. అదే ఎలా స్టార్ట్ చేద్దామా అని. పర్లేదు, బీ ఓపెన్. షల్ వి డేట్? వాట్? నాతో డేటింగ్ ఇంట్రెస్ట్ ఉందా? డేటింగ్ అంటే? డేటింగ్ అంటే డేటింగే. అదే మీనింగ్ ఏంటి? ఫ్రాంక్గా మాట్లాడుకుందామా? హ్మ్. వయసులో ఉన్నావు, వయసులో ఉన్నా, మరి కావాలిగా. డేటింగ్ అంటే అదేనా? అంటే అదేని కాదులే. పార్కులు, రెస్టారెంట్లు, సినిమాలు, ఇలా వయసులో ఉన్న ముచ్చట్లన్నీ తీర్చుకుందాం. అలా అయితే ఎవరినైనా లవ్ చేయొచ్చుగా. ఇడ్లీ కోసం హోటల్ కొంటావా? ఇష్టమైన హోటల్కి వెళ్ళి ఇడ్లీ తింటాం. టేస్ట్ బాగాలేకపోతే హోటల్ మారుస్తాం. ఇది అంతే. నో రిలేషన్స్ అండ్ నో ఎమోషన్స్. కాన్సెప్ట్ బాగుంది, నాకోకే. గుడ్ గర్ల్. వాడెలా అడిగాడు, నువ్వెలా ఒప్పుకున్నావు? వాడి ఫ్రాంక్నెస్ నచ్చిందే. ఏదో 4 మాటలు చెప్పి 4 రోజులు తిరిగి వదిలేయచ్చు, కానీ ఓపెన్గా అడిగాడే. నాకు వివేక్ నచ్చాడే. అందుకే అంటారే అమ్మాయిలు ఒక్కళ్ళే ఇష్టపడతారని. మరి ఇప్పుడు ఎలాగే? ఏమో, చూద్దాం ఏమవుతుందో. Now it is very important nowadays about data science. చూస్తున్నాడా? కోర్సు కూడా అయిపోయి వస్తుంది. చూడటమే కానీ మాట్లాడే ధైర్యం లేదు. That's all for today. Tomorrow is the last class. Have a nice day. ఎక్స్క్యూజ్ మీ.
ఏంటి? మీ నోట్స్ ఇస్తారా? కొన్ని క్లాసులు మిస్ అయ్యాను, రాసుకోవాలి. రోజు వస్తున్నావుగా. అంటే మీరు నన్ను రోజు గమనిస్తున్నారా? నీకంత సీన్ లేదులే. మీరు కోప్పడనంటే ఒక మాట చెప్పనా? చెప్పు. మీరు కర్లీ హెయిర్లో చాలా అందంగా ఉంటారు. హే, అవునా? థ్యాంక్ యూ. అయిపోయిందా? వెళ్ళచ్చా? హాయ్ బంగారం, ఎక్కడున్నావురా? త్వరగా వచ్చేయ్. హాయ్. హాయ్. ఆ డ్రెస్ ఇవ్వండి. ఇది బాగుంది. 5000 వద్దులే. డ్రెస్ భలే ఉంది కానీ కాస్ట్లీ కదా. నీకు నచ్చిందా? తీసుకో, నేనున్నా కదా. బాబు ఇది ప్యాక్ చేయమ్మా. హాస్టల్లో ఫుడ్ ఏం బాగాలేదు కదే, ఎలా తిన్నావు? తప్పదు కదా అక్క, అడ్జస్ట్ అయ్యాను. లైఫ్లో ఎప్పుడు అడ్జస్ట్ కాకూడదే. హాస్టల్లో ఫుడ్ బాగలేదా? నేనుండగా నువ్వు ఆకలితో ఉంటావా? ఏమైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ కంఫర్టే వేర్లేవే. తిను. డియర్ స్టూడెంట్స్, టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ పాస్ట్ టెన్స్. మామా, పాస్ట్ టెన్స్ అంటే నిన్న జరిగిందేనా? హే కాదు, రేపు జరిగేదని. మామా, నీకు ఇంగ్లీష్ బాగొచ్చు మామా. మరి ఏమనుకున్నావు? మిస్టర్ వెంకట్రావు, నిన్న నువ్వేం చేసావో చెప్పు పాస్ట్ టెన్స్ లో. పాస్ట్ టెన్స్? ఐ పాస్ట్? యా. ఎస్టర్డే మార్నింగ్ ఐ 6 o'clock 6 o'clock లేచింగ్. యు మీన్ woke up? యా. ఓకే. 6 o'clock woke up. After C. No. Sa. Pillow. Shock. You think why? Counters on pillow daily 100 air pulse. Before sleeping, full confidence. After latching, no hairs, no confidence. After 1 year, clean ground. Children's play cricket. Who mistake? My mistake? God mistake. No hairs, no girlfriend. Brother, same feeling. చిట్టి కంట్రోల్. 6 బీర్లకే ఇంత ఎఫెక్టా? స్టామినా తగ్గిందమ్మా. పోలీస్ బాబాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పట్టపగలే తాగేవా? లేదు సార్, నేను చాలా మంచోడిని. ఏంది సార్ ఇదే? బ్రీత్ అనలైజర్. బాగా ఊదేనా సార్? కామెడీనా? నేను కమెడియన్ కాదు. సరిగా ఊదు. లోపలికి కాదు, బయటికి. ఏంటి ఊతున్నాడా? కంగ్రాట్స్ అమ్మా, డబుల్ సెంచరీ కొట్టావు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారా సార్? ఇప్పుడు ఏం చేయాలి సార్? ఫస్ట్ ఫైన్ కట్టాలి. నెక్స్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. అంతేనా సార్? ఇంకోటి ఉందమ్మా. ఏం సార్ అదే? కానీ
సార్ తాగి డ్రైవ్ చేయొద్దు నాలా అవుతారు. ఎంత అయినా నీ ఎంత లావు కానన్నా. సార్ తాగి డ్రైవ్ చేయొద్దు. పొద్దున్నే తాగొచ్చావా? వెళ్ళు వెళ్ళు. సార్ తాగి డ్రైవ్ చేయొద్దు. మాకు తెలుసులేవా. వావ్, పార్క్ చాలా బాగుంది కదా. మాటలేనా, చేసేదేమైనా ఉందా? ప్రామిస్ రా, ఇదే నా ఫస్ట్ కిస్. అయితే నేను ప్రామిస్, నాకు ఇదే ఫస్ట్ కిస్. చిన్నగా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారబ్బా. మనం స్టార్ట్ చేయాలి. ఈ ప్లేస్ కరెక్ట్గా ఉంది. హే, అక్కడ కూర్చుందామా? బాగుంది. అక్కడ వద్దు, అక్కడ కూర్చుందాం. ప్రైవసీ ఉంటుంది. ప్రైవసీ ఎందుకు? అంటే అందరూ చూసుకుని అక్కడ బాగోదు కదా. అందులో తప్పేముంది? ఇదేదో తేడాగా ఉందే. రా కూర్చో. టైం మనం పార్క్ ఎందుకు వచ్చామంటావు? కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందామని. మనసు చెప్తే ఏమంటుంది నా బాగుందా? వాళ్ళని చూడు, టైం వేస్ట్ చేయకుండా అతుక్కుపోయి ఎలా రొమాన్స్ చేస్తున్నారు. మనం చూడు, రొమాన్స్ ఏది? రొమాన్స్ కరెక్టే, అయితే ప్లేస్ ఇది కాదు. నేను చెప్తాను. నాకు చాలా ఇష్టమైన ప్లేస్, చాలా బాగుంటుంది. అక్కడ చేద్దాం రొమాన్స్. దొంగి, అన్నీ తెలుసు నీకు, నాటకాలు. సరే నీ ఇష్టం. ప్లేస్ ఏదైనా మ్యాటర్ ఒకటేగా. ఓకే, కోర్స్ ఈజ్ ఓవర్. ల్యాబ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సోనియా, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎందుకు? అంటే క్లాస్ అయిపోయింది కదా, ఎప్పుడైనా మీతో మాట్లాడాలనిపిస్తే. ఆహా, నీ పేరేంటి? లిబు. నీ పేరుకి నీ గెటప్కి మ్యాచ్ అవ్వట్లేదే. సరే, నీ ఫోన్ నెంబర్ 9703525730. గుర్తొచ్చినప్పుడు నేనే చేస్తా, నువ్వు కాల్ చేయొద్దు. సరేనండి, థ్యాంక్స్. మీరు ఎలా చెప్తే అలా. మీ ఇష్టమే నా ఇష్టం. ఏమై కో డైరెక్టరు, ఎక్కడున్నావు? వస్తున్నా. నీకు మంచి డైరెక్టర్ని పరిచయం చేస్తా. నాకేమిస్తావు? నేను హీరో అయ్యాక రాజమౌళి నువ్వు ఒకేసారి డేట్స్ అడిగితే ముందు నీకే ఇస్తాలే. అబ్బో, వీడి దగ్గర చాలా ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ. వివేక్, రేపు కలుద్దామా? ఏంటి మూడొచ్చిందా? అలాంటిదే. ఏయ్, రేపు ఉదయాన్నే వైట్ షర్ట్లో. నువ్వు ఇదే మూడు కంటిన్యూ చేయి, రేపు కుమ్మేద్దాం. ఉదయాన్నే వైట్ షర్ట్లో రమ్మంటే మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నావేమో అనుకున్నా. రొమాన్స్ ఇక్కడ. పద. ఏంటో టైం. రా, ప్రదక్షిణ చేద్దాం. నాకు మూడ్ లేదు కానీ నువ్వు వెళ్ళు. ఓకే. కామాతురానాం నా భయం నా లజ్జ. ఇది చెప్పే వాళ్ళకే ఇంత దూరం వచ్చింది. అయిపోయిందా? అక్కడికి వెళ్ళి కూర్చుందామా? ప్లేస్ బాగుంటుంది. ఆకలేస్తుందా? కొబ్బరి తింటావా? నీకు అలా అర్థమైందా? ఇటు చూడు. నోరు తెరువు.
భుజంపై తలవాల్చుకోవచ్చా? గుడిలో అంతకన్నా ఇంకేం చేస్తాంలే. రొమాన్స్ అని చెప్పి ఏంటి విందలా ఇది? రొమాన్స్ అంటే అదేనా? నాకిష్టమైన వైట్ డ్రెస్లో ఇద్దరం గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకుని నేను నీకు పొట్టు పెట్టి ఇద్దరం ప్రసాదం తింటూ నీ భుజంపై తలవాల్చుకొని, ఇది కూడా రొమాన్సే కదా? మీ ఊర్లో అలా అంటారా? హలో, అరే రెడీరా, 5 minutesలో వస్తాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అక్క? బాయ్ ఫ్రెండ్ రూమ్కే. అదేంటక్క అంత సింపుల్గా చెప్తున్నావు? మరి ఇంకెలా చెప్పాలి? అంటే పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళడం తప్పు కదా? తప్ప? ఈ మాట నాతో అంటే అన్నావు గాని బయట ఎక్కడ అనకు, నవ్వుతారు. ఇందులో నవ్వడానికి ఏముంది? నీకెలా చెప్పాలి? నీ ఏజ్ ఎంత? 20. నా ఏజ్ 21. నీకు ఫీలింగ్స్ ఉంటాయి, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు, నేను ఎంజాయ్ చేస్తున్నాను, అంతే. సార్ మీది యూత్ సినిమా అంటున్నారు, మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా సార్? ఇస్తున్నాంగా, హెల్మెట్ కంపల్సరీ అని. ఓకే సార్, మీ నెక్స్ట్ మూవీ అంటే చెప్తారా? అడిగితే తంత, అదే టైటిల్. చెప్పకపోతే చెప్పు తెగుద్ది. క్యాప్షనా సార్? అసలు సార్, మీ సినిమాలో ఏమైనా హీరో ఛాన్స్ ఉంటే? హీరో తమ్ముడు, నేను ఇండస్ట్రీకి రాకముందు నా సినిమా టైటిల్ దేశం కోసం, వచ్చిన తర్వాత యూత్ కోసం. తీరా పోస్టర్ రిలీజ్ అయ్యే టైంకి రంజుగా ఉన్న రవి, కసిగా ఉన్న కావ్య. అది దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఇండస్ట్రీలో మనం ఏమవుతామో మనం డిసైడ్ చేసుకోకూడదు, ఇండస్ట్రీయే డిసైడ్ చేస్తుంది. తొక్కేస్తున్నారు మా సినిమా ఇండస్ట్రీలో. తమ్ముడు, సినిమా ఇండస్ట్రీ ఎవరిని తొక్కదు, మనల్ని మనమే తొక్కుకుంటాం. ఆవేశపడి డబ్బుకి, ఆశపడి అమ్మాయికి, అలవాటుపడి మందుకి. నిన్ను ఇండస్ట్రీకి నేను పరిచయం చేస్తా. తమ్ముడు టచ్లో ఉండు, బ్రేక్ ఇస్తాలే. థ్యాంక్ యూ సార్. సరే గాని ఒక 10 ఏళ్ళుంటే చూడు, మళ్ళీ ఇస్తాలే. ఓకే సార్. బ్రేక్ ఇస్తా అన్నారు, డబ్బులు ఇస్తా అన్నావు, కుదరలేదు. నాకెవడు బ్రేక్ ఇస్తాడా అని 100 మందికి టచ్లో ఉన్నా, అయినా క్యాష్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఊరకనే ఇండస్ట్రీని దున్నేద్దామని. హీరో కావాలంటే ఏం చేయాలి సార్? ఏముందమ్మా, డైలీ 2 hours యాక్టింగ్, 2 hours డ్యాన్స్, 2 hours ఫైట్స్, ఇలా కష్టపడాలమ్మా. ఇలా కష్టపడితే హీరోగా కన్ఫామా? కన్ఫర్మ్. అయితే మీరు ఫిక్స్ అయిపోండి, మీకు హీరో దొరికేసాడు. కష్టపడటం మొదలైంది, రాత్రి రాసిన దేవుడు వచ్చిన ఆపలేడు. రా బావా రా, నువ్వు లేకపోతే పేకలో మొక్క లేదు, పెగ్గులో కిక్కు లేదు. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, సోమవారం ఉదయం నుండి కష్టపడటం మొదలు పెడితే కష్టం సిగ్గుపడాలబ్బా. రేపు సోమవారం ఉదయాన్నే 6ంటికి లేచి కష్టపడటం మొదలు పెట్టాలబ్బా. కాజల్, ఏంటది? వదులు. ఛ, 9 అయింది. సోమవారం అంతా వేస్ట్ అయిపోయింది. మంగళవారం మంచి రోజు కాదు, బుధవారం బయటికి వెళ్ళాలి. గురువారం ఉదయాన్నే సాయిబాబా గుడికి వెళ్ళి కష్టపడటం మొదలు పెడితే కష్టం కుళ్ళుకొని తల దించుకోవాలబ్బా. ఎరా గురువారం
గుడికి వెళ్తా అన్నావు. ఆవేశంలో 60 అంటాంరా, పట్టించుకుంటే ఎలా? అయినా ఈ కష్టపడటం మరీ కష్టంగా ఉందిరా. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. అబ్బాయి గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. వాడితో మాట్లాడి వారం రోజులైంది, ఎలా ఉన్నాడో ఏమో. మన అబ్బాయికి ఉద్యోగం వస్తే మన కష్టాలన్నీ తీరుతాయి. రోజు రోజుకి ఆ వడ్డీల సుబ్బారావు ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఉద్యోగం రాకపోతే వాడైనా ఏం చేస్తాడులేవే. సోనియా, రే నేను డ్రాప్ రా. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. వెల్కమ్. ఏం చేస్తున్నారు, తిన్నారా? ఆరోగ్యం జాగ్రత్త. మీతో ఇలాగే రోజంతా మాట్లాడాలనిపిస్తుంది. అబచ్చా, ఇంకేమనిపిస్తుంది? మిమ్మల్ని ఒకసారి కలవాలనిపిస్తుంది. కలుద్దాం. అమ్మా ఆగండమ్మా, 10 రూపాయలుంటే ఇవ్వండి, ఆకలేస్తుంది. తిని 2 రోజులైంది, ఏమైనా తింటాను. లేదు పోమ్మా. అమ్మా పుణ్యం ఉంటుందమ్మా, చల్లగా ఉండమ్మా. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇవ్వగానే ఆమె ఏమైనా తింటదా? తిందు. అలాగే అడుక్కుంటానే ఉంటుంది. ఎందుకు ఆమెను ఎంకరేజ్ చేస్తావు? చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఆ మాత్రం ఆలోచించవా? సరే పద. చికెన్ టేస్ట్ బాగుంది కదా? చాలా బాగుంది. హే, నేనున్నా కదా హీరోని. అరవై ఏళ్ళ అవ్వకి 10 రూపాయలు ఇవ్వటానికి అంతలా ఆలోచించావే, మరి 20 ఏళ్ళ అమ్మాయి కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు? అప్పుడు గుర్తు రాలేదా ఆ చదువులు కాబోయే హీరోకి? అంటే అవ్వా అవ్వా డబ్బులు డబ్బులు పారేసుకుంటదేమోనని. ఏం తీసుకుంటావు? మీ ఇష్టమండి. పర్వాలేదు, నీకు నచ్చింది ఆర్డర్ చేయి. 2 వెజ్ బిర్యానీ. వెజ్జా? 2 చికెన్ బిర్యానీ, 2 థమ్స్ అప్. ఓకేనా? ఓకేలే. మీ ఇష్టమే నా ఇష్టమండి. ఇప్పటిదాకా ఎంతమంది అమ్మాయిలు కలిసావిలా? అబ్బే అదేం లేదండి, ఫస్ట్ మీరేనండి. అవునా? ఎందుకలా? అది ఎవరు నచ్చలేదా? మరి నేను నచ్చానా? బీరేస్తావా? నో 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 నో. సిగరెట్? చిచ్చి. అప్పుడప్పుడు బీర్ పర్వాలేదు, సిగరెట్ తాగద్దు, అబద్ధాలు చెప్పద్దు, నేను ఫోన్ చేసినప్పుడు కట్ చేయొద్దు. మీరు ఎలా చెప్తే అలా. నన్నేమైనా అడగాలనుకుంటున్నావా? నేను మీకు నచ్చానా? ఆలోచించి చెప్తా. సరే. వివేక్, ప్లేస్ డిఫరెంట్గా ఉంది. నీకు ఇష్టమైన బ్లాక్ డ్రెస్లో రమ్మన్నావు, ఏంటి మ్యాటర్? వెన్నెల, డేటింగ్ అనుకున్నాం, ఇది లేకపోయినా ఫస్ట్ కిస్ అయినా. ఫస్ట్ కిస్సా? నాకు ఓకే. నువ్వు ఆ మాత్రం కోఆపరేట్ చేయాలి కానీ ఫస్ట్ నువ్వు కిస్ చేయి, తర్వాత నేను. ఓకేనా? ఓకే, కళ్ళు మూసుకో.
నువ్వే. నీకు ఫస్ట్ కిస్ మీనింగ్ తెలుసా? తెలియదు. ఫస్ట్ కిస్ ఒక అమ్మాయి బుగ్గ మీద కిస్ పెడితే అతను చాలా ఇష్టం ఉన్నట్టు. అదే తన లిప్స్ మీద కిస్ పెడితే ఫిజికల్ అట్రాక్షన్. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. ఏంటి అంత మీనింగ్ ఉందా? ఇప్పుడు నువ్వు కిస్ చెయ్యి. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. హే, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసావు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం. నీకు నచ్చిన నిన్నును నాకు నచ్చిన నిన్నును నిన్ను చూసిన కన్నును నీ చూపే తడిమే వెన్నును నింగి నీలను కలిపే చిరుజల్లు వంతెనయ్యేను నిన్ను నన్ను కలిపే కల నిజమని కలిగేను గుప్పెడంత గుండెలోన ప్రేమే నిండెను నింపుకున్న ప్రేమ నీకు ఎలా చూపను మాయ చేసినావు మనసే దోచుకున్నావు నీ 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 నీలోనా నా 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 నాలోనా నీ 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 నీలోనా నా 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 నాలోనా నువ్వుండును ఇంకా చెప్పు. మీరే చెప్పాలి. మీ వాయిస్ వింటుంటే వింటుంటే షుగర్ అంటే ఇష్టం లేని నాకు నచ్చేంత స్వీట్గా ఉంది. ఆహా, బిస్కెట్ అంటే ఇష్టం లేదు నాకు. బిస్కెట్ వేయద్దు. బాపు బొమ్మ లాంటి నీకు బిస్కెట్ వేయగలనా? ఇట్స్ ఫ్యాక్ట్. హే, నిజంగానా? థ్యాంక్ యూ. తొలి తొలి పరిచయమే కనులకు కలవరమే గుండెకు పరవశమే నిన్ను చూసిన మరుక్షణమే పడబడిన నా స్వరమే నీ స్నేహం ఒక వరమే నా హృదయం కన్నులు తెరచి తొలిసారిగా నిన్నే చూసింది నీ రూపం కళ్ళల్లో బంధించి కలవరపడుతుంది మనసులోని మూగ భాష ప్రేమై పిలిచేను ఎనలేని ప్రేమను నాపై చూపెను పైకి తీపి కలను లోనా చేదు నిజమును నా 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 నాలోనా నీ 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 నీలోనా నీ నుండును. ఇంకా చెప్పు. నువ్వే చెప్పాలిరా బంగారం. ఇంకా చెప్పటానికి మిగిలింది ఆ 3 పదాలే కదా బుజ్జి. ఆ 3 పదాలు నేను వినాలంటే నాకేం కావాలో నువ్వు తెలుసుకోవాలిరా కన్నా. నీ మనసు నాకు తెలుసు బంగారం. ఆహా, తెలుసా? అయితే చెప్పు. ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పాలి. టిఫిన్ కి స్పెషల్ ఏంటో తెలుసుకోవాలి. తిన్నాక అరిగేదాకా మాట్లాడాలి. లంచ్ లో ఉప్పు సరిపోయిందో లేదో తెలుసుకోవాలి. ఈవినింగ్ షాపింగ్. నైట్ టాకింగ్. నిద్రపోయే ముందు ఆల్ అవుట్ పెట్టాలా? నో, గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ చెప్పాలి. ఇంకా టేక్ కేర్ మిస్ యూ మర్చిపోకూడదు. ఓకేరా. మరి నిద్రపోయాక ఇంకేముంది? ప్యాకప్. కాదు, నా గురించే కలలు కనాలి. నీకు నువ్వైనా నాకన్నీ నువ్వేరా బంగారు. సో స్వీట్. థ్యాంక్ యూ. నేను చూడకుండా ఉండలేను, ఉండలేక మది అడిగేను, నా నీడలాగా వెంటాడెను, నాలో సగమని తెలిసేను, నీ ప్రేమలోనే
ఇక్కడ రెడ్ గ్రీన్ సారీసే ఉన్నాయిరా. పింక్ కలర్ లో సైడ్ డిజైన్స్ ఉంటాయి, అవి తీసుకో. చూస్తున్నానుండు. నాన్న ఏంటి దొరికిందా? చూస్తున్నా. చెప్పండి సార్, ఏం కావాలి? మంచి చీరలు చూపెట్టండి, ఎంత ఖరీదైనా పర్వాలేదు. అలాగే సార్. ఇది చూడండి సార్. హలో బావగారు, బాగున్నారా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదండి. మొదటి నెల జీతం వస్తేను షాపింగ్ అని వచ్చాం. మళ్ళా చేస్తాను బావగారు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి ఇన్ఫోసిస్లో. నెలకి 30,000 జీతం. ఏమండి ఊరుకోండి, చూసే వాళ్ళకి మన అబ్బాయి గురించి మనమే గొప్ప చెప్పినట్టుంది. గొప్ప కాదా మరి? ఒక తండ్రిగా కొడుకు ప్రయోజకుడైతే ఆ ఆనందం ఎలా ఉంటుందంటే, నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. హలో 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 హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్న, ఏదో పనిలో ఉన్నట్టున్నావురా. అబ్బే అదేం లేదు నాన్న. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నిన్ను చూడాలనిపిస్తుంది, అందుకే ఫోన్ చేస్తున్నాను రా. నాకేముందిరా, నువ్వేగా నా ప్రపంచం. ఏరా, ఉద్యోగం రాలేదని నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నావా? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా. టైం రావాలంతే. ఏంటి వివేక్ ఆలోచిస్తున్నావు? వెన్నెల, ఏదో డేటింగ్ అనుకున్నాం, కలిసాం, తిరిగాం, చాలు. నేను కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. సో నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఎప్పుడైనా ఓ ఫోన్ కాల్, హాయ్ అంటే హాయ్, నో రిలేషన్స్ అండ్ నో ఎమోషన్స్. ఐ లవ్ యూ వివేక్. నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేను, అలాని ఉందని చెప్పలేను. ఎందుకంటే నా మీద నాకే క్లారిటీ లేదు. నాకు ఆ క్లారిటీ వచ్చినప్పుడు, నాకు నిజంగా నువ్వే కావాలనిపించినప్పుడు నీ లైఫ్లో నేనే వస్తాను. ఇష్టం లేదని చెప్పనందుకు థ్యాంక్స్ వివేక్. నీకోసం ఎప్పటికైనా ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే వివేక్, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ వెన్నెల. ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా. తినమ్మా, తిను బుజ్జి, తినమ్మా, తిను, ఈ లేస్ తిను. చాక్లెట్ కావాలా? ఎందుకమ్మా ఏడుస్తావు? ఏమన్నా తినొచ్చు కదా. ఏం కావాలమ్మా? బాబు ఏమీ తింటలేదండి, ఆకలి అవ్వటానికి టానిక్ ఇవ్వరా? 2 కాంబిఫ్లేమ్ టాబ్లెట్స్ ఇస్తారా? యా. చాక్లెట్ కావాలా? హాయ్ చెప్పు. మా పాప కూడా సరిగ్గా తినకపోతే ఆకలికి టానిక్ ఇచ్చానమ్మా, ఇప్పుడు బాగా తింటుంది. ఓకే అండి, థ్యాంక్స్. అంకుల్ అంకుల్, చెప్పమ్మా. ఆకలి కాకుండా ఉండడానికి మీ దగ్గర టానిక్ ఉంటే ఇవ్వరా? ఏం కావాలమ్మా? ఆకలేస్తుందక్క. తినమ్మా. నాకు పార్సల్ కావాలక్క. పార్సల్ ఎందుకు? ఆకలితో ఉన్నావు కదా, తిను. అక్కడ ఆశ్రమంలో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే.
అయితే ఇవ్వండి. ఆకలేస్తుంది. తిని 2 రోజులైంది. ఏమైనా తింటాను. అమ్మా, ఈ పిల్లలందరూ అమ్మా నాన్న లేని అనాథ పిల్లలమ్మా. ఏదో ఈ వయసులో నేను అడుక్కునైనా ఈ పిల్లలకి 2 పూటలా తిండి పెట్టగలుగుతున్నాను. నేను పోయిన తర్వాత ఈ పిల్లలకి ఎవరు తోడుంటారో అర్థం కావట్లేదమ్మా. 60 ఏళ్ళ అవ్వ అడుక్కుంటూ అంతమంది అనాథ పిల్లల్ని పోషించగా 20 ఏళ్ళ అమ్మాయిని చదువుకుని జాబ్ చేస్తూ నేనెంత చేయాలి? తమ్ముడు, లైఫ్లో సెటిల్ అవ్వకుండా సినీ ఫీల్డ్కి రావడం అంటే ఎగిరి ఆకాశాన్ని పట్టుకోవడమే. 2 years గ్యాప్ వచ్చిందిగా, సాఫ్ట్వేర్లో ఫేక్ పెట్టు, 30,000 శాలరీ వస్తుంది. జాబ్ చేసుకుంటూ సినీ ఫీల్డ్లో ట్రై చేయి. నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. వీడికి లైఫ్లో నాకన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా. టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఏంది బావా, నువ్వు కూడా ఫేక్ పెడుతున్నావా? అవునరా. ఫేక్ పెట్టడం తప్పు కదా? తప్పేముందిరా, నాలెడ్జ్ లేని జాబ్ ఇవ్వడు, వర్క్ చేసి శాలరీ ఇవ్వడు. అమీర్పేటలో ఇవన్నీ కామన్ రా. వీడు ఫేకే, వీడు రియల్ టైం అబ్బా. మిస్టర్ రాజేష్, చలేస్తుందా? భయం వేస్తుంది సార్. సాఫ్ట్వేర్కి కొత్త? అవును సార్. ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టా? 3 years పెట్టాను సార్. ఏం తగ్గరే? తగ్గితే శాలరీ తగ్గిపోద్ది కదా సార్. నాకు కొంచెం ధైర్యం చెప్పండి సార్. ధైర్యం నా దగ్గర స్టాక్ లేదమ్మా. నీ ఎక్స్పీరియన్స్ ఫేక్ కదా? నో ఇట్స్ ఎ రియల్ టైం. నో ఇట్స్ ఫేక్. అమ్మని ఎంత బిల్డప్ ఇచ్చావురా. నువ్వు నా ఫేక్ కంపెనీయే. మీదే కంపెనీ సార్? బాటా కంపెనీ అమ్మా. మీరు చాలా పెద్ద కంపెనీ సార్. నీకు అలా అర్థమైందా? సిచ్యువేషన్ ఏం బాగలేదు. ప్యాకప్. ఎక్కడికి సార్? సరే. పిజ్జా చాలా బాగుంది కదా?
ఇట్స్ టేస్టీ. ఆకలి కాకుండా ఉండడానికి మీ దగ్గర టానిక్ ఉంటే ఇవ్వరా? సరదాగా ఈవినింగ్ టైం స్నాక్స్ కోసం మనం ఇంత ఖర్చు పెట్టాం కదా, అది సగం తిని సగం వదిలేసి అట్లీస్ట్ మనం వేస్ట్ చేసిన ఫుడ్ సేవ్ చేసిన చాలామంది అనాథ పిల్లలు కడుపు నిండా తింటారు. ఇందులో కంపారిజన్ ఏముంది? మన లైఫ్ మనది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. మన లైఫ్ అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, ఫ్రెండ్స్, ఇన్ని రిలేషన్స్ మధ్య మన లైఫ్ ఎంత కంఫర్టబుల్గా ఉందో తెలుసా? ఒక్కసారి రిలేషన్స్ అన్ని లేకపోతే మనం ఎలా ఉంటామో ఆలోచించండి. అన్నీ ఉన్న మనం ఏమీ లేని అలాంటి చిన్నపిల్లల కోసం ఏదో ఒకటి చేద్దాం. అనాథ పిల్లలకి హెల్ప్ చేయాలన్న ఆలోచన బాగుంది, కానీ మనం ఎంతవరకు చేయగలం? నాకు అదే అనిపిస్తుంది. ముందు మనం పిల్లలకి ఎలా హెల్ప్ చేయొచ్చో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం. ఆ ఇన్ఫర్మేషన్తో మన ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుందాం. ప్రాక్టికల్గా ఇదంతా జరుగుతుందంటావా? మనం పాజిటివ్గా ముందుకెళ్దాం, చూద్దాం ఏమవుతుందో. ఓకే, థ్యాంక్ యూ. వి ఆల్ ఆర్ విత్ యూ. 9 to 9 జాబ్. ఓకే సార్. నో లీవ్స్. ఓకే సార్. నో ఫోన్ కాల్స్ ఇన్ ఆఫీస్. ఓకే. నో శాలరీయా సార్? శాలరీ 10,000. థ్యాంక్ యూ సార్. నానా, నేను జాబ్లో జాయిన్ అయ్యాను. చాలా సంతోషంగా ఉందిరా. ఎదురింటి సుబ్బారావు రోజు నా దగ్గరకు వచ్చి మా వాడికి ఉద్యోగం వచ్చిందని పదే పదే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తాను మా వాడికి ఉద్యోగం వచ్చిందని. సరే నాన్న, జాగ్రత్త, ఉంటాను. జాబా? మంచి కంపెనీయేనా? ఫస్ట్ శాలరీతో నాకు మంచి గిఫ్ట్ కొనివ్వాలి, ఓకేనా? సరే చీటీ. నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటే బాగుంటుంది? వీడైతే ఎలా ఉంటాడు? వీడేం బాయ్ ఫ్రెండే, నల్లగా ఉన్నాడు. వీడైతే కలర్ ఓకే కానీ మెయింటెనెన్సే లేనట్టుందే. వీడు బాగున్నాడు. వీడైతే లేటుగా అయినా మంచి బాయ్ ఫ్రెండ్ పట్టావే. ఇది 2+, ఇది 3+. బాసు, లోపల 3 yearsకా 2 yearsకా ఇంటర్వ్యూస్? 2 years అనుకుంటా బాస్. నేనుండే, నువ్వు 3? అరే ఇక్కడ 3 yearsకే రా ఇంటర్వ్యూస్. 2 years వాళ్ళని అలౌ చేయట్లేదు. నేను 3 yearsేగా, ఏదో ఒకటి తగ్గించా అంతే. మందే ఉందబ్బా, కంపెనీ రిక్వైర్మెంటేగా. ఫేక్ అని తెలిసిపోయిందా? ఏంది టెన్షన్? మీ ప్రాజెక్ట్ మేనేజర్ నెంబర్? ప్రాజెక్ట్ మేనేజర్ నెంబరా? అరే మిస్ అయింది. పోనీ మీ టీమ్ లీడ్ నెంబర్? టీమ్ లీడ్ నెంబరా? వాట్ ఏ కోఇన్సిడెన్స్, అది కూడా మిస్ అయింది. మీ కంపెనీ అడ్రస్ చెప్పు. కంపెనీ అడ్రస్సా? హటిక్ సిటీ లెఫ్ట్కి వెళ్ళి లెఫ్ట్కి వచ్చి లెఫ్ట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే అక్కడే. మళ్ళీ అక్కడికే వస్తాం కదా కదా. ఈ రెజ్యూమ్కి నీ రెజ్యూమ్కి ఏమైనా తేడా ఉందా? ఫేక్ పెట్టడం తప్పు కదమ్మా, ఫేక్ని ఫేక్లా పెట్టడం తప్పు. వెళ్ళి నెక్స్ట్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వు. సారీ, యూ కెన్ లీవ్.
గుడ్ వివేక్, వెయిట్ ఫర్ సెకండ్ రౌండ్. గుడ్ వివేక్, యు గాట్ సెలెక్టెడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వచ్చే దివాళీని మనం అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకునేలా ప్లాన్ చేద్దామా? యా ఓకే. ఆ రోజు మనం మన ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేద్దామా? సరే వెనెల, మా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను, ఏమంటారు? ఓకే. లింగబాబు సార్ 5 minutes లో రిపోర్ట్ కావాలి. ఇట్స్ వెరీ అర్జెంట్. ఓకే డూ సార్. ఇట్ ఫాస్ట్. ఓకే సార్. కాల్ మీ అర్జెంట్. ఏమై ఉంటుంది? హలో సోనియా, ఏమైందిరా? బంగారం, షాపింగ్కి వచ్చాను. నాకు గాజులు ఎరుపు బాగుంటాయా పసుపు బాగుంటాయా? ఏవో ఒకటి తీసుకోరా. నువ్వు చెప్పు, నీకేమిష్టం? పసుపు పసుపు తీసుకో, బాగుంటాయి. పసుపా? నీకు టేస్టే లేదు. నాకు ఎరుపే బాగుంటాయి. నీ టేస్ట్ నువ్వు. బంగారం, ఇక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి, స్టడ్స్ ఉన్నాయి. ఏం తీసుకోమంటావురా? స్వీటీ, నువ్వు సూపర్ కదా, నీకు ఏవైనా బాగుంటారా. నేను కొంచెం బిజీగా ఉన్నాను, నైట్ కాల్ చేయనా? నైటా? ఓకే. చేస్తున్నాను సార్. అయిపోతుంది సార్. బంగారం, స్వీటీ, ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను రా, నిద్ర వస్తుంది. నేను రేపు కాల్ చేయనా? రేపా? ఇంకెందుకు? నేనేం బూడిచ్చేయనా ఇక్కడ? అయినా నీకు నాకన్నా నిద్రే ముఖ్యమా? పెడే. స్వీటీ, నాకు నిద్ర వస్తుందంటే నమ్మేశావు కదా, జోక్ చేశాను అంతే. జోకా? జో స్వీట్. అది కాదురా, నువ్వు టయర్డ్ అయి వస్తావు కదా, కాస్త మాట్లాడితే రిలీఫ్గా ఉంటుందని కాల్ చేశాను. రిలీఫా? నాకా? నాకు తెలుసు, నువ్వు నా కోసం నైట్ అంతా ఫోన్ మాట్లాడతావు. నైట్ అంతానా? హే, మొన్న రోడ్డు పక్కన 2 కుక్క పిల్లలు చూసాను, ఎంత క్యూట్గా ఉన్నాయో తెలుసా? అవునా? మధ్యాహ్నం 3 సార్లు తుమ్మాను. నీకు విషయం తెలుసా? హాస్టల్లో ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండే లేడంట. పాపం కదా. నీ ఏమిరా లింగ, నీ వాళ్ళ అమీర్పేటకు ఉపయోగం. సరేలే, నిద్ర వస్తుందంటున్నావుగా, వెళ్ళి పడుకో. నాకు ఈ టైంలో ఈ ఆఫర్ కూడానా? వెల్కమ్ టు ఐపాప్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ. యు గో అండ్ మీట్ మిస్టర్ ప్రసాద్, ప్రాజెక్ట్ మేనేజర్. హైకో హైకో అంటుంటే ఈ సాఫ్ట్వేర్ బిల్డింగ్ హైట్ పెరుగుతుంది కానీ మన శాలరీలు మాత్రం పెరగట్లేదు బాసు. నానా, డౌరీ వద్దు, అమ్మాయి నల్లగున్నా పర్లేదు నాన్న, ముందు ఎలాగోలా పెళ్లి చేసేయండి. సాయంత్రం పెందలాడొచ్చి వంట నేనే చేస్తాను లేవే, నువ్వు పెట్టేయి, ఫోన్ పెట్టేయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. లేదు లేదు, చూడలేదు, నేను ఫేక్ కాదు, మీరు నేను ఎక్కడ చూసుండరు. చలేస్తుందా? భయం వేస్తుంది సార్.
నాకు కొంచెం ధైర్యం చెప్పండి సార్. నా దగ్గర స్టాక్ లేదమ్మా. Hi, Vivek. హాయ్ సార్. You have 2 years of experience, right? యా. Okay, I will introduce our team. ఓకే సార్. Please come with me. Hi, guys. He is Mr. Vivek, our new teammate. You guys interact with him, okay? ఓకే సార్. హాయ్. హాయ్. హాయ్ వివేక్. హాయ్. చూడటానికి హీరోలా ఉన్నావు, సినిమాలో ట్రై చేయొచ్చుగా బాస్. నెక్స్ట్ అయితే బాసు. అయినా సాఫ్ట్వేర్ లైఫ్ కన్నా సినీ ఫీల్డే బెస్ట్ బాసు. గోవిందమ్మ గొప్పే కానీ ఇంటిమే కప్పులేదంట అన్నట్టు ఉంటుంది బాసు మన సాఫ్ట్వేర్ లైఫ్. ఏమైంది బాసు? నీకు తెలియదే ఉందిలే బాసు. నువ్వు చెప్తే ఎందాంలే బాసు. సాఫ్ట్వేర్ లైఫ్ కోసం సమర్పించకోయ్ డ్రీమ్స్ మొత్తం, లక్షల ప్యాకేజీ కోసం ఎండగట్టకో యవ్వనం మొత్తం, క్రెడిట్ కార్డు మనీ కోసం టెంప్ట్ అయితే పరువు నష్టం, ఫేకు పెడితే జాబు కోసం భయమే బతుకు నిత్యం, పెళ్ళాంతో గడిపే సమయం ఆఫీస్లో చేసా సమరం. మామా, లైఫ్ అంటే ఛాలెంజింగ్ అని, కోట్ల టర్న్ ఓవర్, రోజు రోజుకి కొత్తగా ఉంటుందని ఊహించుకున్నాను మామా. కానీ ఉదయాన్నే ఫార్మల్ డ్రెస్ వేసే, ఉరతాటు లాంటి టైనే టైట్గా వేసే, టర్మ్స్ అండ్ కండిషన్స్ కి తల ఊపేసే, కంపెనీ ట్యాగ్ నే మెడలో వేసే, మంత్లీ ఇచ్చే శాలరీకి మైండ్ అంతా బానిస చేసి కరోడ్పతి అవ్వాలనే అసలన్నీ సాఫ్ట్వేర్ జిందగీలో ధూమంతరు అయిపోయే. ఇంటి పక్కన టీ షాప్ ఏం బాసు నెలకి 1,00,000 సంపాదిస్తున్నాడు. ఇక్కడ మనం గుడ్డలు చించుకొని కష్టపడ్డా హైక్ రావాల్సిందే, శాలరీ పెరగాల్సిందే. ఏంది మామా ఈ పరేషాను, సాఫ్ట్వేర్ లైఫ్ అంటే పరమ రొటీన్. ఏంది మామా ఈ పరేషాను, సాఫ్ట్వేర్ లైఫ్ అంటే పరమ రొటీన్. లక్ష శాలరీ వస్తే గానీ పెళ్లి చేసుకున్నాను శపథం చేసా బాసు. ఇప్పుడు శాలరీ 1,00,000, పొజిషన్ టీమ్ లీడ్. ఇంకేం బాసు? ముందు సుతే పొట్ట, నెత్తి పైన బట్ట, కంటి సూపు ఫట్ట, పిల్లనివ్వట్లేదు ఎట్ట. ముందు సూతే పొట్ట, నెత్తి పైన బట్ట, కంటి చూపు ఫట్ట, పిల్లనివ్వట్లేదు ఎట్ట. ఈ మధ్య డౌట్ వస్తుంది బాసు, అసలు బ్యాటరీ వర్క్ అవుతుందంటావా, హార్మోన్స్ పనిచేస్తున్నాయంటావా? ఏంది మామా ఈ పరేషాను, సాఫ్ట్వేర్ లైఫ్ అంటే పరమ రొటీన్. ఏంది మామా ఈ పరేషాను, సాఫ్ట్వేర్ లైఫ్ అంటే పరమ రొటీన్. ఆల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఆల్రెడీ యూజ్ చేసా, ఈఎంఐ లోన్స్ కోసం జీతం మొత్తం ఖర్చు పెట్టా, బ్యాంకులో ఫోన్లే తట్టుకోలేక మొబైల్ నెంబర్ మార్చివేశా. ఫోన్ రింగ్ అయితే టెన్షన్ బాసు, ఏ బ్యాంకోడు ఏ ఈఎంఐ కోసం లోన్ కోసం ఫోన్ చేస్తున్నాడేమోనని. మీ ముగ్గురిది ఓదారైతే నా దారి గోదారి మామ. ఫేక్ పెట్టా, జాబ్ కొట్టా. అరే ఎక్స్ప్రెషన్ మార్చి కొంచెం కోఆపరేట్ చేయండి రా. ఇంగ్లీష్ రాక క్లయింట్స్ తో పడలేక, మెయిల్ ఫార్మాట్ తెలియక, బోర్డ్ మీటింగ్ తెకమక, రెస్ట్ రూమ్ కే వెళ్ళాక ధైర్యం తెచ్చుకున్నాక, వర్క్ ఇస్తే టెన్షన్ తో పిచ్చోన్నైపోతున్నాగా. కొత్తగా పెళ్ళయింది బాసు, వైఫ్ ఫుల్ కోఆపరేషన్. ఇంకేం బాసు, పక్క మీదికి వెళ్ళిన ప్రాజెక్ట్లే గుర్తుకొచ్చి నిద్ర పట్టదా ఏ మామా, పక్కనున్న కొత్త పిల్లం పైట సింగు తగిలిన ప్రేమ పుట్టదా ఏ రామా, పక్క మీద సుఖం లేక ఆఫీస్ లో సెలవు లేక పనివాడి బతుకాయే రామా, పనికి రాని బతుకాయే మామా. చెప్పుకోకూడదు కానీ బాసు, రోజు ఇంటికి వెళ్ళి వంగలేక మంగళవారం వంటవే. దేవుడా ఏంది మామా ఈ పరేషాన్, సాఫ్ట్వేర్ లైఫ్ అంటే పరమ రొటీన్. ఏంది మామా ఈ పరేషాన్, సాఫ్ట్వేర్ లైఫ్ అంటే పరమ రొటీన్. అరే మామా,
సాఫ్ట్వేర్ లైఫ్ గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎంత తిట్టుకున్నా మనకి కూడు గూడు గుడ్డ ఇచ్చేది జాబే మామా. సో లవ్ యువర్ జాబ్ అండ్ లవ్ యువర్ లైఫ్. అమ్మయ్యా, ఈ రోజైనా ప్రశాంతంగా పడుకోవాలి. నిన్నగాక మొన్న బాయ్ ఫ్రెండ్ పట్టింది, ఇదే ఇంతసేపు మాట్లాడితే 1 year ఎక్స్పీరియన్స్ ఉండదాన్ని. నేనెంతసేపు మాట్లాడాలి మరి? ఏంటి లేట్ స్వీటీ? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను తెలుసా? అవునా? ఇంకా నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. చెప్పనా? దీనికి నాకన్నా ఎక్కువ టాపిక్స్ ఏముంటాయి? చెప్పు. నీ వాయిస్ వింటుంటే కాకరకాయ తిన్నంత సేదుగా ఉంది. బంగారం లిబు రే. అరే అరే రే, అలా జరిగిందా? నిద్రపోయావు కదా? లేదు, నిద్రపోలేదు. నిజం చెప్పు. నిజంగా నిద్రపోలేదు. సరే, ఇందాక ఓ షాప్కి వెళ్ళానని చెప్పానుగా, ఆ షాప్ ఏంటో చెప్పు. అదేదో షాప్లో, నువ్వే చెప్పు. చెప్పు. అది సెలూన్ షాప్కి వెళ్ళావు కదా? అమ్మాయిలు సెలూన్ షాప్కి కూడా వెళ్తారా? నిద్రపోతావా? నేనంటే నీకు అంత కేర్లెస్సా? చెప్పు చెప్పు అంటే చెప్పకుండా నిద్రపోతావా? ఆడసోదిరా. ఏంటే డల్గా ఉన్నావు? రాహుల్ ఫోన్ చేశాడు. ఏమంటున్నాడు? నీ లవ్వర్ బ్రేకప్ అంటున్నాడు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ కట్ చేశాడు. నువ్వు కూడా సేమ్ టు అని చెప్పి హ్యాపీగా ఉండక ఎందుకే అంత ఫీల్ అవుతావు? ఏంటక్క నువ్వు అన్నీ ఈజీగా తీసుకుంటావు? పట్టించుకుంటూ పోతే ప్రతిదీ పెయిన్ గానే ఉంటుంది. అయినా లవ్ లో 2 రకాలుంటాయి. ఒకటి ట్రూ లవ్, దీంట్లో బ్రేకప్స్ ఉండవు. రెండోది లవ్ లాంటి లవ్, దీంట్లో రిలేషన్స్ ఉండవు, రిక్వైర్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళు మెల్లగా తీసేసుకుంటారు. ఎక్స్చేంజ్ ఆఫర్. ఆఫర్ అయిపోయాక ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతారు. సో ఈజీగా తీసుకుంటావో కాదని బాధపడతావో నీ ఇష్టం. పట్టించుకుంటూ పోతే ప్రతిదీ పెయిన్ గానే ఉంటుంది. Who are you? Do you know me? నేను మిమ్మల్ని ఇన్స్టిట్యూట్లో చూశానండి. నీ పేరేంటి? మహేష్. మీ స్మైల్ చాలా బాగుంటుందండి. మీరు ఎక్కడుంటారు? అమీర్పేట హాస్టల్లోనా? ఏ హాస్టల్? ఓ ఆ హాస్టలా? మీ హాస్టల్ పక్కనే మా రూమ్. సరదాగా ఒకసారి కలుద్దామా? మీతో ఒకసారి ఫోన్లో మాట్లాడాలనిపిస్తుందండి. ఓకే. అరే, అమీర్పేటలో ప్రతివాడు బాగుపడుతున్నారా. నీ పొట్ట నా బట్ట తప్ప. అది తగ్గేది లేదు, ఇది పెరిగేది లేదు. హలో, Is it Chitti? యా ఐఎమ్ చిట్టి. Are you free now? యా ఐఎమ్ ఫ్రీ. యా ఐ హ్యావ్ 3 years of experience. యా ఐ హ్యావ్ స్ట్రాంగ్ స్కిల్స్. టుమారో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. ఓకే ఫైన్. ఎరా,
నువ్వెప్పుడు ఫేక్ రెజ్యూమ్ పెట్టావురా? హీరోలే జాబులు చేయాలా, కమెడియన్లు చేయకూడదా? తెలుగు సినిమాలు మారవా? నేను ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. డోంట్ డిస్టర్బ్ మీ. వీడు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడమా? విచిత్రంగా ఉందే. ఈ కష్టం మీరు వాళ్ళర్రా. వీడు కష్టపడ్డామే. అమ్మ నా చిట్టిగా, ఇదా నువ్వు పడ్డ కష్టం. Chitti, are you ready? యా, ఐఎమ్ రెడీ. Chitti, what is Unicode system? Unicode system. Unicode system is a universal international standard character encoding. Good. What is OOPS concept? Oh. What, Chitti? What happened? Wait, man. I'm thinking. That's good, man. Chitti, you have a great knowledge. Can you come to office tomorrow for salary discussion with HR? Yeah, okay. I can come. ఫేత్సనా, జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. వచ్చే దివాళీని మనం అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కదా, మరి మీ ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేస్తున్నాను, బట్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కొంతమంది అయితే ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమారా అని సలహాలు కూడా ఇస్తున్నారు. టు బి ఫ్రాంక్, ఆ రోజు నాకు చిన్న పని ఉంది, రాలేకపోతున్నాను. దీపావళికి మా పేరెంట్స్ ఇంటికి రమ్మన్నారు, నేను రాలేకపోతున్నాను. వెనెల సారీ. ఐ కెన్ అండర్స్టాండ్. వివేక్కి ఇన్ఫార్మ్ చేసావా? లేదు, ఇన్ఫార్మ్ చేయాలి. మరి వివేక్ ఏమంటాడో. గుడ్ వివేక్, నీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది, నీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. దీంతో పాటు డాన్స్ కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. షూర్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. వెల్ మిస్టర్ చిట్టి, మీ ఎక్స్పీరియన్స్కి మేము 4 lakhs ఆఫర్ చేస్తున్నాం పర్ యానం. నో, ఐ నీడ్ 5 lakhs. నో చిట్టి, మా కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం మీకు 4 lakhs మాత్రమే ఆఫర్ చేయగలం. Standards? What standards? You know my knowledge? I have strong skills. You want me to leave? I will leave. కూల్. ఓకే, 5 lakhs. డన్. Okay, fine. ప్లీజ్ కమ్. మిస్టర్ చిట్టి, తనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది. Hi, Chitti. I am Arun. Hi. Chitti, why are you shivering? What happened? No, nothing. AC, cool. చిట్టి, నిన్ను అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడగాలనుకుంటున్నాను. Why? జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. Okay, fine. వాట్ ఈజ్ యూనికోడ్ సిస్టమ్? Unicode system. Custom. Pass. ఓకే, దెన్ వాట్ ఈజ్ OOPS కాన్సెప్ట్? Yesterday remember, yeah. Today forgot. Just a silly question. నువ్వు ఫేక్ కదా? No, I am real time. అయితే మీ ప్రాజెక్ట్ మేనేజర్ నంబర్ చెప్పు. 9989841225. He's Rao. Ventricle Rao. హలో, ఈజ్ దిస్ మిస్టర్ రావ్? ఏం రావురా? వెంట్రుకల్ రావ్? అవునరా, వెంట్రుకలు రావు. నాకు రావురా. నా వెంట్రుకలు నా ఇష్టం. నువ్వెవడ్రా నన్ను అడగడానికి? ఎవ్రీడే హెయిర్ ఫాల్ ఆన్ పిల్లో, ఆన్ బాత్రూమ్, అండ్ కోమ్ ఎట్ మిర్రర్. హూ మిస్టేక్? యూ మిస్టేక్? గాడ్ మిస్టేక్.
నీ అబ్బా వెంట్రుకలు లేనమంటే ప్రతి వాడి కిలోకి పెట్టారా పెట్టాయి నీ అబ్బా. He is fake. You call the police. ఇటు వేడు సారు సారు పోలీసులు ఫోన్ చేయండి సారు. నేను చాలా మంచోండి సారు. నా పైట అయ్యా వదిలయ్యా. సారు తప్పైపోయింది సారు. ఆగు. నేను అనుకుంటున్నా మా ఫ్రెండ్స్ ఫేక్ పెట్టించారు సారు. నన్ను వదిలేయండి సారు. బతుకుంటే బస్ స్టాండ్ లో సిగరెట్లు అమ్ముకునే బతుకుతాను సారు. ఇట్స్ ఓకే చిన్నపిల్లని సారు. పోలీసులు ఫోన్ చేయండి సారు. ఈ మధ్య నీతో మాట్లాడటం కుదరటం లేదు కదా. ఏంటది? నీకోసమే చిన్న గిఫ్ట్. చూ స్వీట్. చాలా బాగుంది కదా. అమ్మయ్యా కూల్ అయింది. సారీ Shit. సారీ మేడం సారీ. యూ స్టూపిడ్ ఇడియట్. కళ్ళు కౌంటర్లో పెట్టావా లేక చుట్టూ ఉన్న అమ్మాయిని చూస్తున్నావా? ప్లీజ్ రెస్పెక్ట్ మేడం. తప్పు చేసింది కాక నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? తప్పు మీదే కదా మేడం. పిలు. మీ మేనేజర్ ఎవరో పిలు. తప్పు ఎవరిదో తెలుస్తుంది. సారీ బాస్ సారీ. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నువ్వు వాడికి సారీ చెప్పావేంటి? తప్పు నీదే కదరా. నీ చెయ్యే తగిలింది. తప్పు నాదైనా వాడిదైనా నువ్వు నాకే సపోర్ట్ చేయాలి, నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది కాదురా. ఏది కాదు? నాకన్నా వాడే ఎక్కువైపోయాడు కదా నీకు. అది Shit. పబ్లిక్ లో నువ్వు నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వలేవా? సోనీ ప్లీజ్ రా. బిల్ సార్. అనాథ పిల్లలు, సేవలు, నాకు అవసరం అంటావు ఏందలా? అదేంటి వివేక్ అలా అంటావు? అంటే జాబ్, యాక్టింగ్, డ్యాన్స్, లైఫ్ కొంచెం బిజీగా ఉంది. నీకు తెలుసు కదా నా అంబిషన్ హీరో అవ్వాలని. ఈ టైంలో 10 మంది చూస్తే హీరో కాదు వివేక్, 10 మందికి ఏమైనా చేస్తేనే హీరో. ఆహా. నువ్వేదో చెప్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. సరే, నువ్వు చేస్తున్నావు, నీకు సపోర్ట్ చేస్తా. చెప్పు, నేనేం చేయాలి? నాకు మీ టీమ్మేట్స్ని పరిచయం చేయి. మా టీమ్మేట్స్ అనాథ పిల్లలు. కాంబినేషన్ బాగుంది. మనమంతా చదువుకున్నాం, జాబ్ చేస్తున్నాం, పెళ్ళి, ఫ్యామిలీ, 2 పిల్లలు, మళ్ళీ వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు. లైఫ్ అంటే ఇంతేనా? అనాథ పిల్లల కోసం మనమేం చేయలేమా? వాళ్ళకి మనమేం చేయగలం? ఈ పిల్లలకి మనం 3 వేస్లో హెల్ప్ చేయొచ్చు. మనమంతా 1% శాలరీ సేవ్ చేస్తే చిన్న పిల్లల ఫుడ్కి, 5% శాలరీ సేవ్ చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. 2 నాలెడ్జ్. మనకున్న నాలెడ్జ్ని పిల్లలతో షేర్ చేసుకోవటం, లైక్ స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ ట్రైనింగ్, గేమ్స్, డాన్స్, ఇలా ఏదైనా అవ్వచ్చు. 3 టైం. మన దగ్గర మనీ లేకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా, అట్లీస్ట్ వీకెండ్లో 1 అవర్ పిల్లలతో ఆప్యాయంగా స్పెండ్ చేశామంటే నాకు అన్న, అక్క ఉన్నారని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము మీకు మనీ ఇస్తాం, అది వాళ్ళకి కరెక్ట్గా చేరుతుందని గ్యారంటీ ఏంటి? మీరే డైరెక్ట్గా వచ్చి మనీ కాకుండా ఏదైనా వస్తువు రూపంలో ఇవ్వండి. వారానికి ఉన్నదే 2 రోజులు హాలిడేస్. ఆ 2 రోజులైనా హ్యాపీగా ఉండాలి కదా. మేడం, నాకొచ్చే శాలరీలో ఈఎంఐలు, లోన్లు అన్నీ పోగా మిగిలేది 2000. దాంట్లో అనాథ పిల్లలకంటారా? సాయంత్రం 6ంటికి ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ వీపు విమానం మోత మోగిచ్చిద్ది. ఇక వీకెండ్ అంటారా? మనకెందుకు మేడం ఇవన్నీ? మీరంతా చాలా డౌట్స్ అడిగారు, వాటికి ఆన్సర్ చేయలేకపోయినా, కానీ రేపు దీపావళి కదా, మనమంతా ఈ దీపావళిని పిల్లలతో సెలబ్రేట్ చేసుకుందాం. మీరు అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు అక్కడే దొరుకుతాయి. సరే,
నాకు ఓకే. ఓకే యా షూర్. రేపు ఈవినింగ్ 5 o'clock గ్యాదర్ అయ్యి అందరం ఇక్కడ నుంచి కలిసి వెళ్దాం, సరేనా? షార్ప్ 5 o'clock. సూపర్ రా మామా, నాకు ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్. ఆశ్రమానికి నేనే వస్తానురా. నా స్వీట్కి చెప్తాను, తను కూడా వస్తుంది. ఓకే 1 minute రా. స్వీటీ, కోపంగా ఉన్నావు కదా? నిన్ను కూల్ చేయడానికి దీపావళికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సర్ప్రైజా? ఏంటది? నేను చెప్పను, నువ్వే గెస్ చెయ్యి. సినిమాకి వెళ్తున్నామా? కాదు. రెస్టారెంట్? హే, ఔటింగ్ ప్లాన్ చేసావు కదూ? కాదుగా. నేను గెస్ చేయలేకపోతున్నా బంగారం, నువ్వే చెప్పు. చెప్పనా? చెప్పు చెప్పు. రేపు మన ఇద్దరం ఇద్దరం దీపావళిని అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఏంటేంటి? అదే, రేపు స్వీట్స్ తీసుకెళ్లి అనాథ పిల్లలతో దీపావళి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నీకు నాతో మాట్లాడడానికి టైం లేదు కానీ జనాలకి సేవలు చేస్తాడంట, సేవలు. అది కాదురా. ఏది కాదు? చేసిన చాలే గాని రేపు ఈవినింగ్ బయటకు వెళ్దాం, రెడీ అవు. అది అది చెప్పేది ఆడా సోదిరా. రే సారీరా, రేపు తనకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉందట్రా, నేను కూడా వెళ్ళాలి. మీరు వెళ్ళండి రా. సోకేరా. ఏరా నువ్వు వస్తావా? మామ, నాకున్న కష్టాలు చాలా ఉంటావా? చిట్టిగా నువ్వు వస్తున్నావుగా? బావా బిర్యానీ పెడతారా? నేను పెట్టిస్తారా? ఓకే బావా. ఏంటి ఇంకా ఎవ్వరు రాలేదు? టైం 5 అవుతుంది. ఒకసారి కాల్ చేసి చూద్దాం. ఓకే. మా ఆవిడ ఒప్పుకోవట్లేదు, నేను రాలేకపోతున్నాను. దీపావళికి మా పేరెంట్స్ ఇంటికి రమ్మన్నారు, నేను ఊరు వెళ్తున్నా. వెన్నెలా బిజీగా ఉన్నాగానే తర్వాత కాల్ చేస్తాలే. ఏరా బాలో. నెల నువ్వు ఆవేశపట్టమే. ఇక్కడ ఎవరి లైఫ్ వాడితే ఎవరి కోసం ఎవరు ఆలోచించరు. హే, నువ్వు అలా డల్ అవ్వకు. నీకు కావాల్సింది మా ఫ్రెండ్స్ రావటే కదా. సరే నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి థింగ్స్ అరేంజ్ చేసుకో, సరేనా? సరే, త్వరగా వచ్చేయండి. ఓకే. చెప్పరా వివేక్. అరే, ఈ ఆశ్రమాలు అనాథ పిల్లలు మనకెందుకురా? ఫ్రెండ్ బర్త్డే, మంచి మందు పార్టీ, ఫ్రెండ్ ఫామ్ హౌస్ లో. అది మామ, యూత్ అంటే అలా ఉండాలిరా. కెవ్వు కేకే. జస్ట్ 10 minutes. పండగ రోజు అద్దరింది పో. ఏం వివేక్, నేను మగాని కదా, వైఫ్ నా మాత్రం మేనేజ్ చేయలేనా? నేను వస్తున్నా, నువ్వు రెడీ చేసుకోపో. ఊరికా తొక్క బ్యాట్ కన్నా బాటిల్ మిన్న. సరేరా, మందు బాటిల్స్ నేను తెస్తాను. దీపావళి సెలబ్రేషన్స్ కి క్రాకర్స్ మీద తీసుకురండి, కుమ్మేద్దాం. మామా క్రాకర్స్ సరే, మందు బాటిల్ బాసు, లోపల కేసు ఉంది బాసు. నువ్వు సూపర్ బాసు, కుమ్మేద్దాం. అబ్బా మామా, ప్లేస్ అదిరిందిరా. ఏ?
బ్యాట్ ఇవ్వ, నాకు బ్యాట్ అంటే చాలా ఇష్టం. అన్ని తుపాకీ నాకేనా? తుపాకీ అంటే చాలా ఇష్టం. మీరు కొన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. అన్న ఈ బ్యాట్ నాకేనా? నేను రోజు ఆడుకోవచ్చా? ఇప్పుడు సీక్రెట్ అయింది, రేపు పొద్దున్న ఆడుకున్నాం. మరి బౌలింగ్ నేను బ్యాటింగ్ చేస్తా. అన్న, చిన్నప్పటి నుంచి మా కోసం ఎవరూ రాలేదు. మా కోసం ఇలాగే ఎప్పుడు తోడుంటారా? మీ పేరేంటమ్మా? అనాథ. మనసుకిదే మరుజననం, మనిషికిదే తొలి గమనం. వెనకట్టే వీలుందనేస్తం, నువ్వు పొందే ఆనంద భాష్పం. ముందెప్పుడు కనలేని సత్యం, ఎదసడిలో దాగేను నిత్యం. విలువను మరిచిన మనిషిగా బ్రతికిన మనుగడకర్థము లేదని తెలిసిన నిమిషము విలువని ప్రాణము కటువుగా అడిగిన ప్రశ్నకు బదులిక దొరికెనులే. ఎరుగదులే ఎటువంటి స్వార్థం, మీ గెలుపే కోరేటి సంఘం. గెలిచాక వదిలేసే తత్వం, ఇది కాదో మనిషంటే అర్థం. కాస్త చిరునవ్వు, కొద్దిగా ప్రేమ ఖర్చు కాదెప్పుడు పంచితే. చినుకు తడిలేని ఎండ మా వంటి హృదయమే దాన్ని కోరితే. ఒక మనిషిగా ఎదగని మనం ఏం చదివినా ఏమిటి ఫలం? సాటివాడి బాధేంటని అడగం, సాయమంటే తప్పించుకుపోతాం. చదువులు నేర్పిన సారమిదా, పసితనమున కనిపించిన ప్రేమను, నడి వయసున నిన్ను నడిపిన స్నేహమును, గడతేరగ మోసెడి సాయము నేడొక ప్రశ్నగా నిన్నే నిలదీసే. అవ్వా లే అవ్వా, ఆకలి అవుతుంది. అవ్వా లే అవ్వా. భారమవుతుంద బాధ్యతనుకుంటే వేయరా అడుగు ముందుకు. నిన్ను నడిపింది సంఘమే నన్న స్ఫూర్తి నింపేర గుండెకు. యువకుల కథం ప్రగతికి పథం, సేవాగుణం మన ఆయుధం. యువత అడుగు కదిపిందిక సమరం, మంచి కొరకు సాగించక పయనం. నలుగురి గెలుపుకు సమిధలుగా పెదవులాచున నవ్వులు చిందగా పలికిన పదములు మన పేరవ్వగా. మరణం గెలిచిన మనిషిగా బ్రతకగా ప్రతి ఎదలోతున నిలిచిన చాలు కదా. లైఫ్లో ఏం చేసామని ఒక్క క్షణం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఈ పిల్లలతో గడిపిన మధుర క్షణాలే గుర్తుంటాయేమో. ఏంటి వివేక్ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మనమంతా కలిసి పిల్లల్ని కేర్ తీసుకోగలం, కానీ ఇలాంటి ఆశ్రమాలు కొన్ని వందలుంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాగే మనం మన ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని వీలైనన్ని ఆశ్రమాలకి హెల్ప్ చేద్దాం. మనం ఫ్రెండ్స్కి చెప్పడం, వాళ్ళు నెగిటివ్ రియాక్ట్ అవ్వడం, మళ్ళా పాజిటివ్ అవ్వడం, ఇదంతా టైం తీసుకుంటుంది. ఎక్కువ మంది హెల్ప్ చేయలేం. మనం వేసే ఒక్క అడుగు 100 మందికి సొల్యూషన్ అవ్వాలి. కరెక్టే, కానీ ఇంతకంటే మనం ఏం చేయగలం? అదే ఆలోచిస్తున్నా. ఏంది బావా చూస్తున్నావు? కానీ ఆశ్రమానికి వెళ్ళినప్పటి నుంచి తాగాలంటే ఏదో తప్పు చేస్తున్నా అనిపిస్తుందిరా. అందుకే మానేస్తున్నాను రా. బావా
నేను ఒక్కసారిగా మందు మానేస్తే జనాలు నమ్మరు గానీ కొద్ది కొద్దిగా మానేస్తాను బావా. అయితే నేను మానేస్తా. అవును, మన లింగంగాడేడి? వీడి పని బాగుందిరా. మార్నింగ్ నుండి కాల్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తావేంటి? బయటకు వెళ్దామని చెప్పానుగా. ఎక్కడికి వెళ్ళావు? ఆశ్రమానికి వెళ్ళావా? అదేం లేదురా, కొంచెం ఇంపార్టెంట్ పని ఉంటే బయటకు వెళ్ళాను. అంటే నేను నీకు ఇంపార్టెంట్ కాదా? నీ పనులు నీ జాబే ఇంపార్టెంటా? చూస్తున్నా ఈ మధ్య అస్సలు కేర్ చేయటం లేదు. రే, నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. హలో హలో. నానా బాగున్నారా? బాగున్నారా? అదే బ్యాంకులో డబ్బులు తీసుకున్నాను, నీకు చెప్దామని ఫోన్ చేశాను. చెప్పండి నాన్న. నానా సరే, నువ్వు జాగ్రత్తరా. సరే నాన్న, మీరు కూడా జాగ్రత్త. సరేరా. ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్నతోరా. అంటే మేం మనుషులం కాదా? కొంచెం బిజీగా ఉన్నా, అర్థం చేసుకోరా. అంటే తమరు బిజీగా ఉంటే కట్ చేస్తారు, ఫ్రీగా ఉంటే మాట్లాడతారు. రేపు మూడొస్తేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను అంటారు. అంతా నీ ఇష్టమేనా? నేనేమైనా టైం పాస్ చేసే కాల్ గోల్ని అనుకున్నావా? బావా, ఏమైనా వెన్నెల చాలా మంచి అమ్మాయిరా. వెన్నెల ఆ అమ్మాయి లేకపోతే ఈ లైఫ్ ఇంకోలా ఉండేదేమోరా. అలాంటి అమ్మాయి, ఒక్క అమ్మాయి చాలరా ఈ లైఫ్కి. అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. అమ్మాయి రాసులు అది ఎప్పుడు కోపంగా ఉంటుందో, ఎప్పుడు కూల్గా ఉంటుందో. ఏమైందిరా? బానే ఉంటున్నారుగా. కోడి కష్టాలు పీసులు తినే నీలాంటి వాడికి ఏం తెలుస్తారా? ప్రాబ్లం ఏంట్రా? ఒక్కటని కాదురా, అదొక ప్రాబ్లంల ప్యాకేజీ. ఎక్కడికి వెళ్ళాలన్నా చెప్పి వెళ్ళాలంటుందిరా. నా జుట్టు, నా గోల్డ్, నా షర్టు, నా ప్యాంటు, నా నవ్వు, నా ఏడుపు అన్ని తనకు నచ్చినట్టే ఉండాలంటుందిరా. అంత జాగ్రత్తగా చూసుకుంటుందారా? పీకేవల పిల్లాకులు పొరా బోండా. బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తది. గాజులని, రింగులని, బొంగులని, అది బాగుందా, ఇది బాగుందా, నలుపు, తెలుపు, ఎరుపు, ఆడసోది మామా. అయితే ఫోన్ ఎత్తకు. ఫోన్ ఎత్తలేదనుకో, టింగుమని మెసేజ్ పెట్టేస్తది. నా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందిలే అని. ప్రేమ ఏమన్నా నెత్తి మీద బొచ్చారా రాను రాను తగ్గిపోవడానికి? నేను ఏ చిన్న తప్పు చేసినా గుర్తు పెట్టుకుంటుందిరా. అది కడుపుకి అన్నం తింటుందా, మెమరీ కార్డులే తింటుందా? ఆడ మగాని తేడా చూడదురా. మాటకు మాట ఓ ఎక్కేస్తది. అసలు సర్దుకుపోదామన్న సాఫ్ట్వేరే లేదు మామ దానిలో. రే, లవర్ అంటే ఒక ముద్దు, ముచ్చట, కొంచెం ఫీల్ ఉండాలి. దీనిలో మొత్తం ఫైరే ఉంటుందిరా. నాకు ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుందిరా. వస్తున్నారా? 5 minutes. రూమ్లో ఎవరు లేరు కదా? అమ్మా, మా అమ్మ ఇప్పుడు ఈ హాస్టల్లోనే ఉంటుంది, తెలుసమ్మా? తెలుసు అంకుల్, తను మా రూమే. ఊరు నుంచి వస్తున్నాను చెప్పాను, ఫోన్ చేస్తే కలవట్లేదమ్మా. 1 minute అంకుల్, నేను తన ఫ్రెండ్ నెంబర్ కాల్ చేసి కనుక్కుంటాను. అలాగేనమ్మా. ఎక్కడున్నా అక్క? రాకేష్ రూమ్లోనే. హాస్టల్కి మీ నాన్నగారు వచ్చారు. ఓ షిట్, మర్చిపోయాను. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవే, నేను ఈవినింగ్ వస్తాను. ఏమని చెప్పను? ఒక నిమిషం ఉండు, నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో నాన్న, నీకు చెప్పడం మర్చిపోయి ఇంటర్వ్యూకి వచ్చాను. ఈవినింగ్ వస్తాను, బాయ్. హే, బాగా కవర్ చేశానా?
అంకుల్ ప్రియా ఇంటర్వ్యూకి వెళ్ళిందంట, వచ్చేసరికి ఈవినింగ్ అవుతుందంట. మీకు చెప్పడం మర్చిపోయిందంట, తన ఫ్రెండ్ చెప్పింది. ఇంటర్వ్యూకే వెళ్ళింది కదమ్మా? ఇంటర్వ్యూకి వెళ్ళింది అంకుల్. సరేనమ్మా, నేను సాయంత్రం వస్తాను. మా అమ్మాయి ప్రియా ఇలా చచా, నాకు ఆ నమ్మకం ఉందమ్మా. కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే ఏదో భయం వేస్తుంది. కానీ నా కూతురు అనుకున్నప్పుడు నమ్మకంగా ఉంటుంది. నాకే కాదమ్మా, కూతురున్న ఏ తండ్రికైనా ఇలాగే ఉంటుంది. మీ నాన్నకైనా ఇలాగే ఉంటుందమ్మా. మరి వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తున్నారమ్మా? సరే, జాగ్రత్త అమ్మా. వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తున్నారమ్మా? జాగ్రత్తమ్మా. సరే నాన్న. నువ్వు మీ ఫ్రెండ్స్తో ఉండటం నాకు ఇష్టం లేదు, అంతే. సరే, ఉండను. ఇవాళ ఇది, రేపు ఇంకొకటి. ఇలా జీవితాంతం కాంప్రమైజ్ అవుతూనే ఉండాలా? నా కోసం ఆ మాత్రం కాంప్రమైజ్ కాలేవా? సరే, మరి నువ్వు నా కోసం ఏం కాంప్రమైజ్ అయ్యావు? కదా, కాంప్రమైజ్ అనే పదం నీ దాకా వచ్చేసరికి కష్టంగా ఉంది కదూ? ఓహో, మరి కొత్తలో కలిసినప్పుడు ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, నీ ఇష్టమే నా ఇష్టమని ఎందుకన్నావు? కొత్తగా కలిసిన ఎగ్జైట్మెంట్లో ఏదో అంటాం, అవన్నీ పట్టించుకుంటే ఎలా? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ఇద్దరం సంతోషంగా ఉండాలంటే ఒకరిష్టాలని ఒకరు గౌరవించుకోవాలి. అంతేకాని అంతా నేను చెప్పినట్టే జరగాలి అని అనుకోకూడదు. మనం అనుకుంటే ప్రేమ, నేను అనుకుంటే స్వార్థం. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. వెన్నెల, ఈ మధ్య నీ మీద ఏంటేంటో అనిపిస్తుంది. అదేంటో నువ్వైనా క్లారిటీ ఇస్తావా? ఆహా, ఏమనిపిస్తుంది? ఇద్దరం పార్కులో మనసు విప్పి మాట్లాడుకోవాలని, ఆహా, నీకిష్టమైన టెంపుల్కి మనిద్దరం వైట్ డ్రెస్లో వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని, నువ్వు నా నుదుటిపై కుంకుమ పెట్టి, ఇద్దరం కొబ్బరి తింటూ నువ్వు నా భుజంపై తలవాల్చుకొని మాట్లాడుతుంటే ఆ రొమాన్స్ ఫీల్ అవ్వాలని. ఆహా, ఇంకేమనిపిస్తుంది? అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలని, ఎవరైనా అవ్వ కనిపిస్తే 10 రూపాయలు ఇవ్వాలని, నాకిష్టమైన బ్లాక్ డ్రెస్లో నీ నుదుటిపై కిస్ చేయాలని. ఈ ఫీలింగ్స్నే ఏదో అంటారంట, నాకైతే తెలియదు. నీకేమైనా తెలుసా? నాకు కూడా తెలీదు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు వివేక్. నీకన్నానా? ఐ లవ్ యూ.
మనం అనుకుంటే ప్రేమ, నేను అనుకుంటే స్వార్థం. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. లేపు చెప్పు. నాకు మనమే కావాలిరా. సో స్వీట్. థ్యాంక్ యూ. నాకు తెలిసిన అంకుల్ బిజినెస్ మ్యాన్. అలాంటి వాళ్ళని కలిస్తే కొంచెం ఎక్కువ ఫండ్స్ ఇవ్వచ్చు. మనం వెళ్ళి అడగగానే మనకెవరు సపోర్ట్ చేయరు. ముందు మనకంటూ ఓ గుర్తింపు రావాలి. సో తక్కువ టైంలో ఎక్కువ మందికి మనం తెలియాలంటే మనకి కావాల్సిన సపోర్ట్ మీడియా. మంచి ఐడియా. కానీ మనం వెళ్ళి మీడియా వాళ్ళని కలిస్తే వాళ్ళు మనల్ని పట్టించుకుంటారంటావా? మీడియానే మనల్ని కలిస్తే ఎలా? యువకుల కదం ప్రగతికి పథం, సేవాగుణం మన ఆయుధం. యువత అడుగు కదిపిందిక సమరం, మంచి కొరకు సాగించగ పయనం, నలుగురి గెలుపుకు సమిహలుగా. సూపర్ న్యూస్ సార్, అమీర్పేటలో యువతరం కదిలింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యండి ఇలా మీరు యువతరం టీషర్ట్స్ వేసుకుని ర్యాలీ చేస్తున్నారు. అసలు మీ మోటివ్ ఏంటి? వెనకంటే వీలుందనేస్తం, నువ్వు పొందే ఆనంద భాష్పం. పిల్లలకు హెల్ప్ చేయాలనే మీ మోటివ్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. మీడియా వైపు నుండి మేము మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమీర్పేటలో యువతరం కదిలింది. అనాథ పిల్లలకు హెల్ప్ చేయడం మనందరి బాధ్యత అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఎప్పటి నుంచో నాకు వచ్చే శాలరీలో మంత్లీ ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఈ యువతరం టీం ద్వారా నా వంతు సాయం నేను చేస్తాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకెవరూ హెల్ప్ చేయాల, నేనెందుకు హెల్ప్ చేయాలి? ఆకలంటే ఏమిటో నాకు తెలుసయ్యా. ఇదిగో నా వంతుగా 100 రూపాయలు. మా ఇన్స్టిట్యూట్ తరపున అనాథ పిల్లలకు కంప్యూటర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇట్స్ ఎ గుడ్ థాట్. మేము కూడా 10 మంది అనాథ పిల్లలకి ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్లో శిక్షణ ఇస్తాం. వివేక్, మన కంపెనీ తరపున ప్రతి ఎంప్లాయ్ శాలరీ నుంచి 1% అనాథ పిల్లలకు డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదో అనాథ పిల్లల కోసం నాకు తగినంత. థ్యాంక్ యూ సార్. బాగుందమ్మా. అమీర్పేట్లో యువతరం కాన్సెప్ట్. ఈ పాయింట్ మీద ఒక మంచి సినిమా తీయాలనుకుంటున్నాను. టైటిల్ అమీర్పేట్లో. గుడ్ సార్. దీంట్లో హీరో నువ్వైతే ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ సో మచ్. అనాథ పిల్లలకు హెల్ప్ చేయడానికి మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? యా, వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? మన చుట్టూ ఆర్ఫన్స్తో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ బ్లడ్, ట్రాఫిక్, గ్లోబల్ వార్మింగ్, ఇలాంటి వాటి మీద ఆల్రెడీ చాలా ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నాయి. ఈ ఎన్జిఓస్తో కలిసి మేమంతా వర్క్ చేయాలనుకుంటున్నాం. దట్స్ అవర్ నెక్స్ట్ మోటివ్. Donate blood, save life. క్షణికావేశంలో కొంతమంది యువత మద్యం సేవించి చేసిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్యని మనందరం కోల్పోయాం. అటువంటి రమ్యను మళ్ళీ తిరిగి తీసుకురాగలమా? ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. మనలో చాలా మంది ఫంక్షన్స్ కి పోటీ పడి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తుంటారు. ఆ ఐటమ్స్ లో చాలా వరకు వేస్ట్ చేస్తుంటారు. అలా ఆహారాన్ని వృధా చేసే అధికారం గాని హక్కు గాని మనకు లేవు.
ఎందుకంటే ఆహారం మన జాతీయ సంపద. ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్. యువకుల కదం ప్రగతికి పథం సేవాగుణం మన ఆయుధం యువత అడుగు కదిపిందిక సమరం మంచి కొరకు సాగించగ పయనం నలుగురి గెలుపుకు సమిధలుగా పెదవుల అంచుల నవ్వులు చిందగ పలికిన పదములు మన పేరవ్వగ మరణం గెలిచిన మనిషిగా బ్రతకగ ప్రతి ఎదలోతున నిలిచిన చాలు కదా వెలకట్టే వీలుందనేస్తం నువ్వు పొందే ఆనంద భాష్పం ముందెప్పుడు కనలేని సత్యం ఎదసడిలో తాగేను నిత్యం.